రైట్ అండి. సో లెట్స్ గో టు నౌ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటామండి. వి కాల్ ఇట్ మెథడ్స్. మెథడ్స్ అంటాము, లేకపోతే ఫంక్షన్స్ అంటాము, ఉమ్, ఏదన్నా పిలుస్తారండి. మెథడ్ ఆర్ ఏ ఫంక్షన్. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామండి? లెట్ మీ క్విక్లీ గో బ్యాక్ ఫర్ ఎ క్విక్ రివ్యూ. మనం ఇఫ్ ఎల్స్ లాజిక్లో మాట్లాడుకున్నాం. ఓకేనండి. ఇఫ్ మాడుకున్నాము అంటే ఎల్స్ లా ఇఫ్ ఎల్స్ మాడుకున్నాము. ఇఫ్ ఎల్స్ ఇది మాడుకున్నాం. ఇదేం చేస్తుంది? కోడ్ అనేది పై నుండి కిందకి రన్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో ఇఫ్ ఉంటే ఇట్లా వి కంట్రోల్ ద ఫ్లో. వి కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ స్టేట్మెంట్స్. అంతేనండి. ఇఫ్ ఎల్స్ పెట్టేసి మన కోడ్ ఇఫ్ అయితే దీంట్లోకి వెళ్ళు, లేకపోతే దాంట్లోకి వెళ్ళని వీఆర్ కంట్రోలింగ్ ద ఫ్లో. ఇక్కడ ఏం చేస్తున్నాము? వీఆర్ స్టిల్ కంట్రోలింగ్ ద ఫ్లో బై పర్ఫార్మింగ్ లూప్స్. ఒక సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ని, ఒక గ్రూప్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఇన్నిసార్లు రన్ చేయి, అన్నిసార్లు రన్ చేయి అని చెప్పి మనము లూప్స్ వాడాము. దిస్ ఈస్ వీఆర్ స్టిల్ కంట్రోలింగ్ ద ఫ్లో ఆర్ వీఆర్ స్టిల్ అఫెక్టింగ్ ద ఫ్లో. కోడ్ ఫ్లో అనేది ఎలా జరుగుతుందో మనకు గుర్తుంది కదండి. కోడ్ అనేది లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి, టాప్ టు బాటము రన్ అవుతుంది. అంతేనండి. సో ఈ ప్రాసెస్లో మనం అసలు ఈ ఇఫ్ ఎల్స్ లేదు అని అంట. ఇఫ్ ఎల్స్ లేకపోతే ఈ ఈ లూప్స్ లేకపోయినా లెఫ్ట్ టు రైట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అసలు ఏమీ జరిగినట్టుగా రన్ అయిపోతుంది. రైట్. నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకున్నాము? అడ్వాన్స్డ్ డేటా టైప్స్. ఎట్లానో మనము లూప్స్ గురించి మాడేసుకున్నాం కాబట్టి, ఆల్రెడీ మనం వేరియబుల్స్ గురించి మాడుకున్నాం కాబట్టి we revisited advanced data types. ఇది యాక్చువల్లీ we should teach this or we should cover this along with variables. కానీ ఇక్కడ వేరియబుల్స్ చెప్పే టైంలో ఇవి చెప్తే మీకు లూప్స్ గురించి చెప్పాల్సి వస్తుంది. లూప్స్ అప్పటికే మనం ఇంకా కవర్ చేయలేదు కాబట్టి నేను లూప్స్ అయిపోయాక వీటి గురించి మీకు చెప్పడం జరిగింది. ఓకేనా అండి? ఆల్రైట్. సో ఈ రోజున మనము ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఈస్ మెథడ్స్ అండ్ ఫంక్షన్స్. ఇది కూడా కంట్రోలింగ్, మన స్టేట్మెంట్స్ని కంట్రోల్ చేయడానికే వాడడం జరుగుతుంది. రైట్. సో అసలు మెథడ్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి? మెథడ్ అంటే మన కోడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి, లెట్ మీ టేక్ ఏ పీస్. ఇది ఒక పెద్ద కోడ్ బ్లాక్ అనుకోండి. ఇది ఒక కోడ్ బ్లాక్ అనుకోండి. ఇందులో లెట్సే ఈ ముందర ఎక్కడో చోట మనం ఒక పీస్ ఆఫ్ స్నిప్పెట్, ఇదొక కోడ్ స్నిప్పెట్. రైట్. ఇదొక కోడ్ స్నిప్పెట్ అండి. 1 లైన్ ఆర్ 10 లైన్స్ ఎన్నో ఒక లైన్ కోడ్ స్నిప్పెట్ ఉంది. మనము దీన్ని ఒక చోట డిఫైన్ చూసుకుంటాము. లెట్స్ సే ఇఫ్ వీ వాంట్ టు రీయూజ్ ద సేమ్ స్నిప్పెట్ అగైన్ హియర్. రైట్. ఇప్పుడు సపోజ్ ఇది మీకు అర్థమవుతుందండి. స్టార్టింగ్ ఒక చోట డిఫైన్ చేసుకున్నాము. లెట్స్ యూజ్ మేబీ దిస్ కలర్. అదే స్నిప్పెట్ని మనం ఇక్కడ ఒకసారి వాడుకోవాలి, మళ్ళీ ఒకసారి వాడుకోవాలి, ఇలా మల్టిపుల్ టైమ్స్ వాడుకోవాలి ఒకటే స్నిప్పెట్ని అనుకున్న సందర్భంలో మనము మెథడ్స్ అనేదాన్ని వాడతాము. ఓకేనా అండి? ఇది మన ఓవరాల్ కోడ్ అయితే ఇందులో మనము ఒక చోట కోడ్, ఒక గ్రూప్ ఆఫ్ లైన్స్, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనము ఒక చోట డిఫైన్ చేసుకొని ఆ డిఫైన్ చేసిన వాటిని మళ్ళా 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 యూజ్ చేసామనుకోండి ఇన్ ద సబ్సిక్వెంట్ లైన్స్ ఆఫ్ కోడ్. దీన్నే బేసికలీ మెథడ్ అంటారు. దీన్ని మెథడ్ యూసేజ్ అని అంటారు. మెథడ్ యూసేజ్ అంటే మెథడ్ యూటిలైజేషన్ ఆర్ మెథడ్ ఇన్వొకేషన్, మెథడ్ కాలింగ్ అని రకరకాలుగా అంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే.
టుడే వీఆర్ అట్ డే 8 కదండి. లెట్స్ క్రియేట్ డే 8. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ న్యూ, పాతది క్లోజ్ చేసేస్తాను. డే 7 క్లోజ్ చేసాను. డే 8 చెప్పండి, ఎట్లా చేయాలి చెప్పండి ఇప్పుడు. .NET new console. Notepad. TXT. ఓకే, ఇక్కడ టుడే వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ ఆర్ డిస్కస్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్. ఏమన్నా అంటారండి, ఫంక్షన్స్ అంటారు, మెథడ్స్ అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. బట్ దే ఎసెన్షియలీ మీన్ రెఫర్ టు ద సేమ్ టాపిక్. ఓకేనండి, మనం మాట్లాడుకున్నట్లుగా ఇంతకు ముందు మనం ఏం మాట్లాడుకున్నాం, ఇక్కడ ఒక మెథడ్ అనేది మనం ఒక చోట డిఫైన్ చేసుకుంటాము, ఒక చోట పైన ఒక చోట సెట్ చేసుకుంటాము. మెథడ్, ఈ మెథడ్ అంటే ఇది అని సెట్ చేసుకుంటాము. పోను పోను కింద కింద మళ్ళీ మళ్ళీ దాన్ని రన్ చేసుకుంటాం. అంటే ఏంటిది అని అంటే program.cs. ఇది మినిమైజ్ చేసేస్తాను. సో వీల్ రిమూవ్ ఎవ్రీథింగ్. లెట్ హ్యావ్ ఎ క్లియర్ ఫైల్. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్ డాట్ రైట్ లైన్ అని పెట్టి, ఇక్కడ ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు నేను దీన్ని రాము కాకుండా ఇప్పుడు నేను సోము అని పెట్టాలి. సోము అని టైప్ చేయాలి. ఓకే, రాము అయిపోయింది, సోము అయిపోయింది. ఇప్పుడు వాము వాముకు పెట్టాలి. ఓకేనండి, ఇప్పుడు ఇదే విధంగా ఇంకెవరో ఒకళ్ళు, లేకపోతే ఇప్పుడు భీము. ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారా అండి? సేమ్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ బట్ జస్ట్ విత్ డిఫరెంట్ నేమ్. రిపీట్ రిపీట్ రిపీట్. ఇప్పుడు చూడండి, .NET రన్ కదా, ఇది వస్తుంది, ఎందుకు రాదు, వస్తుంది. కానీ ఇక్కడ మీరు చూస్తే మనము సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ విత్ ఒక చిన్న డిఫరెన్స్తో మొత్తం అదే రన్ చేస్తున్నాం. ఓకేనండి, దిస్ సీమ్స్ ఏ ప్రాబ్లం, రైట్? ఇన్నిసార్లు రాసుకుంటా పోలేం కదండి. అర్థమైందా అండి? డు యూ గెట్ ద పర్పస్ ఆర్ మీకు ప్రాబ్లం అర్థమవుతుందా ఫస్ట్? కృతిక గారు, అదే అదే నేమే వేరే అవుతుంది, వాళ్ళు చేసే పనులన్నీ రిపీట్ అవుతున్నాయి. ఎస్ ఎస్. మనీషా గారు, మీకు అర్థమవుతుందండి? అర్థమైందండి. సేమ్ థింగ్ మళ్ళా 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 వస్తుంది ఇక్కడ. ఇట్ జస్ట్ ఈ పేరు మాత్రమే వేరు. ఓకే, అయితే ఇక్కడ మనం ఫంక్షన్ ఎట్లా వాడతాం? ఫంక్షన్కి ఒక సింటాక్స్ ఉంటుందండి. లెట్ మీ షో యూ. ఇట్లా మనం జస్ట్ నేను కమెంట్లో చూపిస్తా ఫస్ట్ ఎలా ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం రెండు థింగ్స్ అనేవి ఉంటాయండి ఫంక్షన్లో. ఒక ఫంక్షన్ మనం వాడేటప్పుడు మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ముందు మనం రాసిన మన ఫంక్షన్ని ముందు దీన్ని మనం ఏం చేయాలి, డిఫైన్ చేయాలి. ఓకేనండి, అందుకే నేను అనేది ఎల్లో కలర్లో ఇచ్చాను. అంటే మన ఫంక్షన్ అంటే ఏంటిది, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీనిలో ఏమేమి జరుగుతాయి,
అని ముందుగా మనం ఒక చోట డిఫైన్ చేసుకుంటాం. దీన్ని ఏమంటారు అని అంటే డిఫైనింగ్ అంటారు. డిఫైన్ అనే పదం గుర్తుపెట్టుకోండి. యు డిఫైన్ ఇట్ వన్స్. ఓకే, డిఫైన్ అయిపోయాక తర్వాత ఏం చేస్తాము? we then we then call the defined function. ఆల్రెడీ మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ని అవసరం వచ్చినప్పుడల్లా కాల్ చేస్తాం. అర్థమైందండి? మనం ఒకేసారి ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసిన ఫంక్షన్ని అవసరమైనప్పుడల్లా కాల్ చేస్తాము. ఓకే, కాల్ చేసేటప్పుడు ఈ బ్రాకెట్లు వాడకూడదు, మళ్ళీ పారెంథసిస్లే వాడాలి. ఓకేనండి? ఫస్ట్ థింగ్, ఈ డిఫైన్ కాల్ అంటే తేడా అర్థమైందా? ఇప్పుడు మన దగ్గర స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటారు. మనకి సపోజ్ క్రైసిస్ వచ్చినప్పుడు మనం ఈ పనులు చేయాలి. సపోజ్ మన ఇంట్లో ఫైర్ వచ్చింది, ఫైర్ వస్తే మనం ఏం చేయాలి? ఓకే, ఐటమ్ నెంబర్ 1 అన్ని పవర్ సప్లైలు మొత్తం ఆపేయాలి. ఐటమ్ నెంబర్ 2 ఏం చేయాలి? ఎక్స్టింగ్విషర్తో ఎక్కడెక్కడ ఫైర్ వచ్చింది, సోర్స్ ఎక్కడైతే ఉందో సోర్స్ మీద ఫైర్ ఎక్స్టింగ్విషర్ అప్లై చేయాలి. ఐటమ్ నెంబర్ 3 వెంటనే అత్యవసరమైన సామాన్లు పట్టుకొని ఇంట్లో నుండి బయట వెళ్ళిపోవాలి. అత్యవసరమైనవి మాత్రమే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికెట్లు అవి ఇవి మాత్రం ఎత్తుకొని బయట వచ్చేసేయాలి. ఐటమ్ నెంబర్ 4 ఫైర్ డిపార్ట్మెంట్ 911 కాల్ చేయాలి. రైట్. ఐటమ్ నెంబర్ 5 మనం ఒక సేఫ్ జోన్లో ఉండాలి. ఇది మనము డిఫైన్ చేసుకుంటాం. మన ప్రొసీజర్ ఒకసారి డిఫైన్ చేసుకుంటాం. అన్ఫార్చునేట్గా అది ఇంప్లిమెంట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తాము? వీ ఫాలో ద సీక్వెన్స్, వీ ఫాలో ద స్టెప్స్. అంతేనా అండి? దిస్ ఈజ్ నథింగ్ బట్ వెరీ వెరీ సిమిలర్ టు డిఫైనింగ్ దట్ ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్, డిఫైనింగ్ దట్ యాక్షన్ సీక్వెన్స్. ఇక్కడ ఏం చేసాము? ఆ యాక్షన్ సీక్వెన్స్ని ఫాలో అయినాం అంతే. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి ఫాలో అయినాం. ఇది లెట్స్ ఇది 1వ రోజు ఫాలో అయినాం. అన్ఫార్చునేట్లీ 10వ రోజు మళ్ళీ వచ్చింది ఫైర్, మరోసారి ఫాలో అయినాం. ఓకేనా? డిఫైన్, కాల్ అంటే ఆ రెండు వ్యత్యాసం అట్లీస్ట్ థియరిటికల్గా అర్థమైందా మీకు? Yes, sir. ఆల్ రైట్. సో ఇక్కడ దెర్ ఆర్ టూ థింగ్స్ టు నో. ఫస్ట్ థింగ్ ఫంక్షన్ డిఫైనింగ్ అంటారు. ఇంకా కరెక్ట్గా మాట్లాడాలంటే డెఫినిషన్ అంటారు. ఫంక్షన్ డెఫినిషన్ అంటారు. అంటే పైన ఎక్కడో చోట మనం ఒకసారి డిఫైన్ చేసుకుంటాం దాన్ని. ఫంక్షన్ కాలింగ్, దీన్నే ఇన్వోకింగ్ అని కూడా అంటారు. పిలవడం, ఆల్రెడీ డిఫైన్ చేసుకుందని పిలవడం. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్ ఎలా చేస్తారు అని అంటే పెద్ద మ్యాటర్ కాదండి, సింపుల్. ఫస్ట్ థింగ్ దీనికి స్ట్రక్చర్ చూపిస్తాను. యాక్సెస్ మోడిఫైర్ చెప్పాలనుకుంటా లేకపోతే ప్రస్తుతానికి బుజ్జి జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఒక్కసారి చూపించు. జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఒక్కసారి చూపించి తర్వాత ఈ ఫంక్షన్ చూపించు. ఎందుకు? ఐడియా వస్తుంది కదా. అవసరం లేదు, ఇప్పుడు నేను చెప్తా కదా. మళ్ళీ సరే. జావాస్క్రిప్ట్ ఇప్పుడు ఎందుకు? సరే. ఓకే, రిటర్న్ టైప్. రిటర్న్ అంటే కూడా చెప్పాలి మీకు. ఫంక్షన్ నేమ్. ఓకే, ఇక్కడ దీని లోపల ఆప్షనల్ పారామీటర్స్. ఓకే, నెక్స్ట్ దీని లోపల మెథడ్
మెథడ్ బాడీ బాడీ అంటారు. ఈ లోపల మెథడ్ బాడీ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏవేవో చెప్పేశాను నేను. ఓకే, రిటర్న్ టైప్ అని ఒకటి చెప్పాను, ఫంక్షన్ నేమ్ అని ఒకటి చెప్పాను, ఆప్షనల్ పారామీటర్స్ అని ఒకటి చెప్పాను. ఇవన్నీ ఏంటిదో మనము ఒక్కొక్కటిగా నేర్చుకుందాము. ఆల్రైట్. సో బేసికలీ మెథడ్ డెఫినేషన్ అంటే ఇట్లా ఉంటుందండి. మెథడ్ డెఫినేషన్లో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి? 4 భాగాలు ఉంటాయి. ఒకటి రిటర్న్ టైప్. ప్రస్తుతానికి 4 భాగాలు అంటున్నాను, ఇక 4 భాగాలు గుర్తుపెట్టుకోండి. రిటర్న్ టైప్ అంటే ఏంటిదో చెప్తాను. తర్వాత మెథడ్ పేరు, ఈ మెథడ్ యొక్క పేరు ఏంటిది. మళ్ళీ ఈ మెథడ్ యొక్క పారామీటర్స్ ఏంటివి అంటే ఏంటిది. రిటర్న్ టైప్స్ అంటే ఏంటంటే ఈ మెథడ్ రన్ చేసిన తర్వాత, ఈ మెథడ్ని రన్ చేసిన తర్వాత డస్ ఇట్ రిటర్న్ సంథింగ్. ఇక్కడ మీరు ఒక చిన్న వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, రిటర్న్ వర్సెస్ అవుట్పుట్ ఆర్ ప్రింట్, రిటర్న్ వర్సెస్ కన్సోల్ డాట్ రైట్ లైన్. ఇది వేరే భాషల్లో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఏమంటారు? ప్రింట్ అంటారు. రైట్, దానికి దీనికి వ్యత్యాసం ఏందో మనం మాట్లాడుకుందాము. మెథడ్ నేమ్ అంటే తెలుసు కదండి, మెథడ్ నేమే పేరు, ఆ మెథడ్ యొక్క పేరు ఏంటిది. ఓకే, పారామీటర్స్ ఏంటనంటే టు కస్టమైజ్ ఈ మెథడ్ యొక్క డెఫినేషన్ని, ఈ బాడీ ఏదైతే ఉందో దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవాలనుకోండి. కస్టమైజ్ అంటాం. కస్టమైజ్ చేసుకోవాలంటే దిస్ బిహేవియర్, ఈ మెథడ్ బాడీని కస్టమైజ్ చేసుకోవాలి అంటే we can use optional parameters to control or to customize method body. మెథడ్ బాడీ అంటే ఏంటిది? అఫ్ కోర్స్ ద కోర్, ఏం జరగాలి అనేది. ఓకేనండి. సో ఇలా ఉంటుందండి మెథడ్ డెఫినేషన్. మీకు కింద ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పేస్తా, ఫస్ట్ చూసేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు ఏంది అని అంటే ఫస్ట్ రిటర్న్ టైప్స్లో ఎన్నో రకాలు ఉన్నాయండి. మనం ఇది మాట్లాడుకుందాము, నేను చెప్తాను మీకు ఇది. ఫస్ట్ వాయిడ్ అంటాం. వాయిడ్ అంటే మీనింగ్ ఏంది అని అంటే నాయన నేను అసలు ఏమీ రిటర్న్ చేయను రా బాబు, నేను అసలు ఏమీ రిటర్న్ చేయను. వాయిడ్ అంటే నథింగ్ రిటర్నింగ్, నో రిటర్న్స్, అసలు ఏమీ రిటర్న్ అయితే జరగదు, ఏమీ రిటర్న్ అవ్వదు అని చెప్పడమే వాయిడ్ అన్నాను నేను. ఓకే, తర్వాత ఏం పెట్టాలి? సెకండ్ది ఏంటిది? మెథడ్ నేమ్. చూసుకోండి, రిటర్న్ టైప్ వాయిడ్ అని పెట్టాను. ఫంక్షన్ నేమ్ ఆర్ మెథడ్ నేమ్ ఏం పెడతాను నేను? నా ఇష్టం. ప్రింట్ డైలీ యాక్టివిటీస్, ఏదో ఒక పేరు నా ఇష్టం. ఇప్పుడు నేను ABC నా ఇష్టం వచ్చిన పేరండి. ద ఓన్లీ క్రైటీరియా, ఇక్కడ మెథడ్ నేమ్ కూడా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. అంటే ఎట్లా ఇవ్వకూడదు అని. ఎలా ఇవ్వకూడదు అని అంటే ఆ పేరులో స్పేసెస్ ఉండకూడదు. నెంబర్ 1 రూల్. వేరియబుల్ నేమ్లో స్పేసెస్ ఇవ్వగలరా అండి? ఇవ్వలేరు కదా. స్పేసెస్ ఆ రూల్స్ అన్ని మనం తర్వాత మాట్లాడుకుందాము. ఐ థింక్ వీఆర్ గెటింగ్ ఇట్ టూ డీప్ ఆర్ టూ స్పెసిఫిక్. బట్ ఈ నేమ్ అండి, మెథడ్ నేమ్ అనేది ఒక సింగిల్ స్ట్రింగ్, అంటే ఒక పేరు అయి ఉండాలి, ఒక సింగిల్ వర్డ్ అయి ఉండాలి. తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ పారెంథసిస్లో దీని లోపల ఆప్షనల్ పారామీటర్స్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకే, దాని తర్వాత కింద బాడీ స్టార్ట్ అయింది. బాడీ ఎట్లా స్టార్ట్ అయింది? ఓకేనండి. ఇప్పుడు దీని లోపల మనకు నచ్చింది ఇచ్చుకోవచ్చండి. ఓకే, లెట్స్ సీ. నేను దీన్ని ఇందులోకి మూవ్ చేసాను. ఓకేనండి. అంటే ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఇక్కడ వాయిడ్ అన్నాను అంటే ఏంటిది? ఈ మెథడ్ ఏమీ రిటర్న్ చేయట్లేదు. రిటర్న్ అంటే వేరు, అవుట్పుట్ అంటే వేరు. నేను మళ్ళీ మాడతాను. ఇప్పుడు కన్సోల్ డాట్ రైట్ లైన్ చేస్తూ ఉంది అంతే, బట్ ఏమీ రిటర్న్ చేస్తలేదు. ఓకే, ఫస్ట్ ప్రజెంట్ మనం వాయిడ్ కేసులో మాడేసుకుని ముందు కంఫర్ట్ అయిపోదాము. చివరిలో నేను మీకు రిటర్న్ గురించి మాడతాను. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి దీని అర్థం? ఈ పేరు గల మెథడ్లో మనం ఏం చేసాము? సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం ఈ పేరు గల మెథడ్లో డిఫైన్ చేసుకున్నాం. తర్వాత ఫ్యూచర్లో మనం దీన్ని ఏం చేయాలి? కాల్ చేసుకోవచ్చు, పిలుచుకోవచ్చు. హే కమాన్,
అని చెప్పి పిలిస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీరు ఎక్కడైతే పిలిచారో అక్కడ మళ్ళీ రెండోసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఏంటి దీని అర్థం? ఇప్పుడు లెట్ మీ టేక్ ఆల్ ఆఫ్ దిస్. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ సోము అని చెప్పి మనం ఇది రాసుకున్నాం కదా. ఇప్పుడు నేను దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రన్ చేశాను అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమి కాదు, ఇది ఒకటే రన్ అవుతుంది. ఇది జస్ట్ ఓకే, ఇది ఒక డెఫినేషన్ ఉందని రిజిస్టర్ చేసుకుంది అంతే, కానీ అది ప్రింట్ చేయదు. జస్ట్ ఓకే, మనం నోట్ చేసుకున్నాం, ఒక వేరియబుల్లో వాల్యూ వేసుకున్నట్టుగా, ఒక వేరియబుల్లో ఒక వాల్యూ వేసుకున్నట్టుగా ఒక మెథడ్ పేరులో మెథడ్ బాడీని వేసుకున్నాం అంతే. వీఆర్ నాట్ కాలింగ్ ఇట్ అట్ ఆల్. చూసుకోండి, సోము ఒకటే పడింది, ఈ రాము పడలేదు. రాము అనేది పడలేదు అంటే లైక్ వీ డిడెంట్ కాల్ ఇట్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన, నేను ఇప్పుడు ఏం చేయాలా? ఐ కెన్ కాల్ ఇట్. ఎట్లా కాల్ చేస్తా చూడండి. ప్రింట్ చూడండి చూపించేసింది ఇక్కడ. ఇది బికాజ్ ఇట్ ఈస్ ఎ మెథడ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, బికాస్ ఇట్ ఈస్ ఎ మెథడ్. ఈ మెథడ్ అనేది ఆప్షనల్ పారామీటర్స్ తీసుకుంటుంది, ఆప్షనల్గా తీసుకుంటుంది. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి ఈ ఎంటీ పారామీటర్ ఇక్కడ ఉన్నా లేకపోయినా పారెంథసిస్ ఇవ్వాల్సిందే. బట్ ఇక్కడ ఈ లోపల ఏదన్నా అక్కడ ఫీల్డ్స్ ఏమైనా ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. మనం ఆ పారామీటర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ నేనేం చేశాను, ఆల్రెడీ డిఫైన్ చేసేసుకున్నాను. ఈ సోము ఇది అయిపోయాక దీని తర్వాత నేను రాము అంటే ఈ యాక్టివిటీస్ డిఫైన్ చేసేసాను. సారీ, కాల్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏమవుతుందో చూడండి. చూసారండి, సోము అయిపోయిన వెంటనే రాము ప్రింట్ అయిందా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు ఇష్టం వచ్చిన చోట్ల ఇష్టం వచ్చిన సార్లు నేను కాల్ చేసుకుంటా దీన్ని. ఇప్పుడు సోముకు ముందు కూడా కాల్ చేస్తాను నేను, నా ఇష్టం. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, రాము సోముకు ముందు వస్తాడు, సోముకు తర్వాత కూడా వస్తాడు. చూసిందండి? ఆర్ యూ గెట్టింగ్ ఇట్? మీకు దానికి ఫంక్షన్ యొక్క ఎసెన్స్ పైపైన అట్లీస్ట్ ఆర్ యూ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఇక్కడ ఏమైందంటే ఒక ఫంక్షన్ అనే దాన్ని మనం డిఫైన్ చేసుకున్నాము. ఈ డీటెయిల్స్, ఈ వాయిడ్ అంటే ఏంది, ఈ లోపల ఏం పెట్టుకోవచ్చు అన్నీ నేను చెప్తా, ఓపిక్గా చెప్తాను. బట్ ఐ వాంట్ యూ టు క్యాచ్ అప్ స్లోలీ. ఫంక్షన్ ఏం చేస్తుంది? అవుట్ సైడ్ ద మెథడ్ కూడా మనం కాల్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ ద మెథడే కాల్ చేస్తామండి. దీని లోపల ఈ మెథడ్ని కాల్ చేస్తారా మీరు? దీని లోపల యూ కెనాట్. ద పర్పస్ జాగ్రత్తగా గమనించండి. మనము ఒక పైన మన వేరియబుల్స్ గురించి ఏం మాట్లాడుకున్నాం మనము? ఒక వేరియబుల్ ఏం చేస్తుంది? ఒక వేరియబుల్ అనేది ఒక వాల్యూని స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసిన తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకుంటాము. అంటే ఎట్లా? వాట్ డు ఐ మీన్? ఇంట్ అని చెప్పి ఏలో 10 పెట్టుకున్నాం. ఇక్కడ ఏం చేసాం మనం? ఏ అనే ఒక వేరియబుల్లో 10 అనే ఒక వాల్యూ పెట్టుకున్నాం. తర్వాత ఫ్యూచర్లో ఏం చేసినాము? వీ కెన్ డూ సెవరల్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ రైట్ లైన్ అని చెప్పి ఏ అని ప్రింట్ చేసుకున్నాము. లేదు, ఇంటూ బి అని ఇచ్చుకొని దీనిలో మళ్ళీ ఏ పెట్టుకున్నాము. చేయొచ్చు కదండి. యూ కెన్ డూ ఆల్ దట్. యూ కెన్ రీయూజ్ దట్ ఏ వేర్ ఎవర్ యూ వాంట్. మళ్ళీ ప్రింట్ చేసుకోండి. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రింట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేసాం మనం? ఒక వేరియబుల్లో ఒక వాల్యూని పెట్టుకున్నాము, దాన్ని మనం వేరియబుల్స్ అవి వేరే అనుకున్నాం. అదేవిధంగా ఒక మెథడ్లో మనము సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని పెట్టుకున్నాం. ఒక మెథడ్లో మనము సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని పెట్టుకున్నాము, ఒక మెథడ్ బాడీని పెట్టుకున్నాము. దీన్ని మనం ఇష్టం వచ్చిన చోట కాల్ చేసుకుంటున్నాము. కాల్ చేసినప్పుడు ఏమైతే ఉంది? ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈ మెథడ్ బాడీలో ఏమేమైతే ఉందో అది మొత్తం ఒకసారి రన్ అవుతుంది. అర్థమైందండి? నేను అయిపోయిన వెంటనే మళ్ళీ నా ఇష్టం, నేను ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు పెట్టుకుంటాను. నేను ప్రింట్ డైలీ యాక్టివిటీస్ దాన్ని కాల్ చేస్తా చాలు. ఇట్లా పిలుస్తా, హే ప్రొసీజర్. ఇప్పుడు నేను ఇంకో మంచి పేరు ఇస్తా చూడండి. ఓకే, ఇంకో వేరే పేరు. ఓకే, ప్రింట్ అన్నాను. ఓకే, ప్రింట్ డైలీ ప్రొసీజర్. అంటే మేబీ ఇది చేస్తే మొత్తం అన్ని కూడా మారిపోతాయి. ఇది కూడా మారిపోతుంది. ఇది F2 అని కొట్టి చేయాలి.
బట్ ఎనీవే ఇక్కడ మీకు ఎసెన్స్ అర్థమైందా అండి? షల్ వి గో టు ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్? ఓకే. మనీషా గారు మీకు ఓకేనండి? ఓకే అండి. రైట్. ఇప్పుడు ఒక్క అడుగు ముందుకేద్దాం. ఒక్క అడుగు ముందుకేద్దాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం మనం ఇక్కడ? మెథడ్ నేమ్ని మనం రికగ్నైజ్ చేసినాం. ఇక్కడ ఒక మెథడ్ నేమ్ను మనం చూసుకున్నాము. ప్రస్తుతానికి ఇక్కడ వాయిడ్ పెట్టినాం. మనం వాయిడ్ గురించి మన చివరిలో మాట్లాడుకుందాం. ఓకే. మెథడ్ బాడీలో ఏదో పెట్టుకున్నాం మనం ఇక్కడ. వాట్ వి డిడ్ సంథింగ్ హియర్, రైట్? యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. అవి కూడా నేను అన్ని మీకు చెప్తాను. ఇప్పుడు ఏందబ్బా నేను ఎన్నిసార్లు పిలిచినా రాము రాము రామునే వస్తున్నాడు. ఎన్నిసార్లు పిలిచినా ఈ మెథడ్ మీరు ఎన్నిసార్లు పిలిచినా ఇది రాము రాము రామునే వస్తుంది. బికాస్ యూ హార్డ్ కోడెడ్ దట్ రాము 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 అని హార్డ్ కోడ్ చేసినాం. కెన్ వీ మేక్ ఇట్ లిటిల్ బిట్ మోర్ డైనమిక్? కొంచెం ఫ్లెక్సిబుల్ చేసుకోవచ్చు దీన్ని మనము. సో దట్ మనకు రాము కావాలంటే రాము రావాలా, సోము కావాలంటే సోము రావాలా, భీము కావాలంటే భీము రావాలా. యూ షుడ్ బి ఏబుల్ టు డూ దాట్, రైట్? ఏదో ఖచ్చితంగా ఏదో దారి ఉంటుంది. ఆ ఉంటుంది అని అంటున్నాను. ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ నేను ఏమన్నాను? ఆప్షనల్ పారామీటర్స్. ప్రస్తుతం నేనేం ఇవ్వలేదండి, అయినా పనిచేస్తుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే స్ట్రింగ్ యూజర్ నేమ్ లేకపోతే నేమ్ అని ఇచ్చిన, నేను స్ట్రింగ్ అని నేమ్ అని ఇచ్చిన. అంటే దీని అర్థం ఏంటంటే ఎవడైనా దీన్ని పిలిచేటప్పుడు లైక్ హియర్, ఎవడైనా దీన్ని పిలిచేటప్పుడు మేక్ దెమ్ పాస్ ఏ వాల్యూ ఫర్ నేమ్. ఎవడైనా దీన్ని పిలిచేటప్పుడు నేమ్ కోసం నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకో, ఒక వాల్యూ తీసుకో. నేమ్ కోసం అని చెప్పి ఒక వాల్యూ తీసుకో. నువ్వు ఏదైతే వాల్యూ తీసుకున్నావో నేమ్ కోసం అని ఒక వాల్యూ తీసుకో. నువ్వు ఏదైతే వాల్యూ తీసుకున్నావో అది తీసుకుపోయి ఎడబెట్టు. అర్థమైందండి? ఎవడైతే దీన్ని కాల్ చేస్తాడో కాల్ చేసేటప్పుడు ఒక 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 తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేమ్ అనే ఒక వేరియబుల్ నేను ఏం ఎంచుకున్నాను? రాము అని ఎంచుకున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? దీన్ని నేను పిలిచేటప్పుడు ఈ నేమ్ అనే ఒక వేరియబుల్లో రాము అనే వాల్యూ ఇచ్చా. నేమ్ అనేది ఏడు డిఫైన్ చేసినాం, ఈ డిఫైన్ చేసినాం. ఇక్కడ ఏం చెప్పాను నేను? వాడు ఏదైతే పేరు ఇచ్చిండో ఇప్పుడు ఇందులో ఎంత ఉన్నట్టు? ఈ కంటెక్స్ట్లో రాము ఉన్నట్టు. రాము ఇక్కడ వస్తుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అర్థమైందండి? అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే నేను ఈ పైన దీన్ని నేను చేస్తున్నాను అని అంటే ఇక్కడ ఏం జరిగినట్టు మీనింగ్? ఇక్కడ వచ్చేసి రాము అని పడ్డట్టే కదండి. దీని మీనింగ్ ఇదే కదా. అంటే వెన్ ఐ రన్ దిస్ ఇస్ వాట్స్ గోనా హ్యాపెన్. అంతేనండి? నేము కాలన్ రాము అని ఇవ్వాలండి, డైరెక్ట్ రాము అని ఇవ్వచ్చా అండి? మీరు రాము అని కూడా ఇచ్చుకోవచ్చు. యూ డోంట్ నీడ్ టు. బట్ నేను ఐఎమ్ ఎక్స్ప్లిసిట్. మీరు ఆటోమేటిక్గా అది పెట్టిందంటే నేమ్కే తీసేసుకుంటుంది అది. మీరు ఇక్కడ ఎన్ని వేరియబుల్ సీక్వెన్స్ ఇస్తారో ఆ సీక్వెన్స్లోనే మ్యాండేట్ చేస్తుంది. నేనేం చెప్తానంటే డోంట్ అజ్యూమ్, లెట్స్ నాట్ అజ్యూమ్, లెట్స్ మేక్ ఇట్ ఎక్స్ప్లిసిట్లీ క్లియర్. ప్రత్యేకంగా చూపించండి నేమ్ అనే దాంట్లో రాము పోవాలి. ఒక్క పాయింట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నో కన్ఫ్యూజన్ కదా. మీరు పిలిచేటప్పుడు ఓకే వాట్ వేరియబిలిటీస్ ఆడుంది కాబట్టి ఇటు వస్తుంది. నేను ఐ కెనాట్. ఇప్పుడు చూడండి, నేను ఏబిసి అంటే రాదు, కొట్టుకుంటుంది అది. అదే ఇప్పుడు ఎన్ అన్నాను అనుకోండి, చూపించేసి చూడండి, బికాస్ ఐ డిఫైన్డ్ ఇట్ హియర్. అదేవిధంగా ఇప్పుడు సోముకి అయితే ఏం చేయాలి చెప్పండి? సోముకి మళ్ళీ ఇదంతా ఎందుకు తీసేద్దాం. సోముకి ఏం చేయాలి మీరే చెప్పండి? నేమ్ కాలన్ సోము. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకవేళ భీముకి చేయాలనుకోండి ఏం చేయాలి చెప్పండి? చూడండి, నేను అది ఇప్పుడు ఇది నేను మ్యాండేట్ చేసిన, ఖచ్చితంగా తీసుకోమని చెప్పిన. అది ఇవ్వకపోతే ఇది గోల పెడుతుంది. చూడండి, దెర్ ఈస్ నో ఆర్గ్యుమెంట్ అంది. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటిది? ఆర్గ్యుమెంట్ అన్నా పారామీటర్ అన్నా సేమ్ అండి. చూడండి, ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే మనము ఇక్కడ ఇచ్చేటప్పుడు సపోజ్ ఇప్పుడు మనం వాల్యూ ఇస్తున్నాం కదా, వాల్యూ దేనికి ఇస్తున్నాము? ఒక పారామీటర్కి ఇస్తున్నాం. దిస్ ఇస్ ఏ పారామీటర్ నేమ్. ఆ పారామీటర్కి ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాము. ఒకటే. ఈ పేర్లు ఈ కన్ఫ్యూజన్ అన్నీ వద్దండి.
ఓకే. నేనేమనుకున్నానంటే ఫస్ట్ మెథడ్ రాసేటప్పుడు ఇచ్చేదాన్ని పారామీటర్, మెథడ్‌లో కాల్ చేసేదాన్ని ఆర్గ్యుమెంట్ అనుకున్నా. అది కరెక్ట్ అది కదా? కరెక్టేనండి. దట్ ఈస్ రైట్. ఇది పారామీటరే ఇది. ఓకే. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అని అనడానికి కుదరదు కదండీ. కింద ఇది మెథడ్‌లో ఇక్కడ కాల్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ అంటారు. యెస్. కాల్ చేసేటప్పుడు మీరు పంపించే వాల్యూని ఆర్గ్యుమెంట్ అంటారు. హ్మ్. దీన్ని ఆర్గ్యుమెంట్ అంటే ఈ పారామీటర్‌కి మీరు ఈ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు. ఆ పేర్లు అవన్నీ ముఖ్యం కాదండి. మీ కాన్సెప్ట్ అర్థం కావడం ముఖ్యం. నోబడీ విల్ దీని ఆర్గ్యుమెంట్ అంటారా? పారామీటర్ మిమ్మల్ని ఎవ్వరు అడగరండి. మీరు దాన్ని ఇంటర్చేంజబుల్‌గా వాడుకోండి. మీ కంఫర్ట్ అంతే. మ్యాటర్ ఏంటంటే మీకు మ్యాటర్ అర్థమైపోవాలి. మీరు ప్రొసీజర్ డిఫైన్ చేసినప్పుడు మీరు కొన్ని పారామీటర్స్ ఇక్కడ డిఫైన్ చేసిండ్రు. కొన్ని ఐటమ్స్ నాకు ఈ వేరియబుల్ కావాలి. యూజర్ అనేవాడు ఈ మెథడ్ పిలిచేటప్పుడు దీనికోసం అని చెప్పి మనకు ఒక వాల్యూ ఇచ్చి తీరాలి. సో దట్ నా మెథడ్కి తెలుసు ఆ వాల్యూని ఎట్లా వాడుకోవాలి అని. ఓకే. సో దట్స్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హియర్. పేర్లు అవన్నీ మీరు బట్టి కొట్టకండి. మీ నేర్చుకుంటే హ్యాపీయే, బట్ డోంట్ గెట్ స్టక్ విత్ దిస్. దీన్ని ఇదే ఎందుకంటారు, అదే ఎందుకంటారు, ఇవన్నీ కూడా ఏం పెట్టుకోకండి. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైతే చెప్పండి మీరు. భీమ్ వస్తుంది. మొత్తాన్ని నేమ్ ప్లేస్‌లో భీమ్. వచ్చిందండి. సో మనం అనుకున్నట్టుగానే ఒక మెథడ్ అంటే అంతేనా ఉందండి. మనం ఒక చోట డిఫైన్ చేసుకున్నాము, మళ్ళీ కాల్ చేసుకున్నాం. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కాల్ చేసుకున్నాం. అంతేనా అండి. మీరు అనుకున్నట్టు నేను చెప్పినట్టుగానే ఉందా ఇది? అవును. మల్లీశ్వర్ గారు అది ఓకే అండి? యా ఓకే అండి. కూల్. ఆల్ రైట్. సో ఇప్పటి వరకు మనం ఏం మాడుకున్నాము? మెథడ్ నేమ్ గురించి మాడుకున్నాము, మెథడ్ బాడీ గురించి మాడుకున్నాము, ఆప్షనల్ పారామీటర్స్ గురించి మాడుకున్నాము, లాస్ట్కి రిటర్న్ టైప్స్. ఓకే. ప్రస్తుతానికి రిటర్న్ టైప్ అంటే ఏంటిది చెప్పుకుందాం. ఇక్కడ నేను చెప్పాను, ఈ వాయిడ్ అనేది ఏం చేస్తూ ఉంది? ఇట్స్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ సో దట్ యూ కెన్ స్టోర్ ద వాల్యూ ఇన్ ఏ వేరియబుల్. అంటే ఏంటిది? వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు ఈ మెథడ్ ఎగ్జాంపుల్ చూసాం కదండి. లెట్ మీ కమెంట్ ఇట్ అవుట్ ఫర్ నౌ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇక్కడ వాయిడ్ అనే ఇస్తా. వాయిడ్ ఇచ్చి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంట. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కావాలంటే, లేకపోతే ఇప్పుడు సరే ఇప్పుడు సమ్ ఆఫ్ అది కూడా సింపుల్. ఇప్పుడు గెట్ ఏ నంబర్ అనే ఒక మెథడ్ నేమ్ ఇచ్చుకున్నా. ఇది మనకి ఏం చేయాలి? ఒక నెంబర్ ఇవ్వాలి, ఏదో ఒక నెంబర్ ఇవ్వాలి. ఫస్ట్ ఇవ్వాలి అనే పదానికి 2 డెఫినేషన్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్ డాట్ రైట్ లైన్. ఇప్పుడు నేను 1 అని అన్నా, 1 లేకపోతే నా ఇష్టం వచ్చిన నెంబర్, లేకపోతే 1000 అన్నా. ఇప్పుడు ఏం చేస్తుందండి చెప్పండి? ఇప్పుడు నేను మెథడ్ పిలిస్తే ఏమైతే చెప్పండి? ఏమైతే చెప్పండి? నెంబర్ అని పెట్టుకోవాలి కదా. నెంబర్ ఈక్వల్ డజంట్ మ్యాటర్ కదా. ఇప్పుడు జస్ట్ ప్రింట్స్ ఇట్, అంతేనా? 1000. అంతే కదండి. దిస్ ఇస్ వాట్ సపోజ్ టు హ్యాపెన్ కదా. మీరు అన్నట్టుగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ ఏ ఈక్వల్ టు 1000 అనుకున్నాం అనుకో. ఇప్పుడు ఏ పెట్టుకోండి ఎట్లయినా. ఎనీవే ఇది ఇప్పుడు ఏమైతా ఉంది? ఇక్కడ ప్రింట్ అవుతా ఉంది. సారీ, ప్రింట్ అవుతా ఉంది 1000, అంతేనా? అంతే కదా. అంతకంటే ఏం జరుగుతుంది? దట్స్ వాట్స్ హ్యాపెనింగ్, రైట్? నా పాయింట్ సింపుల్. ఇప్పుడు నేను ఈ 1000 అంటే ఇది ఏదో ఒక మ్యాజిక్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, నేను ఇంటూ 2 అన్నాను అనుకోండి. ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏ ఇంటూ 2 వస్తుంది. నో దిస్ ఎవాల్యుయేట్స్ ఇట్, రైట్? ఇట్స్ నాట్ వస్తుంది. ఇట్స్ నాట్ ఎ స్ట్రింగ్, రైట్? ఈజ్ ఇట్ ఎ స్ట్రింగ్? ఈజ్ దిస్ ఎ స్ట్రింగ్? స్ట్రింగ్ కాదండి. సరే, మీకు ఆ కన్ఫ్యూజన్ కూడా వద్దు. లెట్స్ డూ ఇట్ హియర్. ఇంట్ బి ఈక్వల్ టు ఏ ఇంటూ 2. ఈ కన్ఫ్యూజన్ కూడా వద్దు. విల్ టాక్ అబౌట్ దట్ డిఫరెంట్లీ. బట్ సి వాట్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమవుతుంది? 2000 వస్తుంది. అంటే ఇక్కడ వరకు ఎనీ డౌట్స్, ఎనీ కన్ఫ్యూజన్? ఓకే కదా, ఇక్కడ దాకా ఓకే కదండి. నో కన్ఫ్యూజన్, నో డౌట్స్ కదా.
నా పాయింట్ సింపుల్. ఇప్పుడు అది 2000 ఇచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి ఐ వాంట్ టు స్టోర్ అనదర్ ఇంట్ కాల్డ్ అవుట్పుట్. ఇందులో నేను స్టోర్ చేసుకోవాలి. ఈ 2000 స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోగలనా? ఇది అవుతుందా? అవ్వట్లేదు కదండి. బికాజ్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటిది? ఇది ఒక కన్సోల్ అంటే విజువల్గా మన కళ్ళకు కనపడేది. మనం ఇక్కడ ఏం చెప్తున్నామనంటే ఈ కన్సోల్లో ప్రింట్ చేయి అంటున్నాను నేను. ఐఎమ్ నాట్ దిస్ ఈజ్ నాట్ వాట్ రిటర్న్ మీన్. రిటర్న్ అంటే ఇది కాదు. రిటర్న్ అంటే సంథింగ్ ఎల్స్. రిటర్న్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకుందాం. ఇక్కడ రిటర్న్ టైప్ నేను ఏమన్నా వాయిడ్ అన్నా. వాయిడ్ అంటే అర్థం ఏంటిది? ఈ నా మెథడ్ అసలు ఏమీ రిటర్న్ చెయ్యదు. ఓకే, ఈ నా మెథడ్ ఏమీ రిటర్న్ చేయదు. జస్ట్ లోపల ఉండేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అంతే. బట్ ఏమి రిటర్న్ చేయదు. వాయిడ్ అంటే ఏం రిటర్న్ చేయదు. స్టిల్ మీరు స్టిల్ ఇది కూడా చేసుకో, ఇది కూడా రిటర్న్ కాదు. ఇది దిస్ డస్ నాట్ మీన్స్ రిటర్న్. కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే రిటర్న్ కాదు. ప్లీజ్ ఓకేనండి, నేను పదే పదే చెప్తా ఉన్నాను. కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే రిటర్న్ కాదు. రిటర్న్ అంటే సంథింగ్ ఎల్స్. ఆ రిటర్న్ అనేది నేను మీకు చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు బి వెరీ 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 క్లియర్ హియర్. రిటర్న్ అంటే ఇది కాదు. రిటర్న్ అంటే ఏంటిది అని అంటే ఎనీథింగ్ దట్ లెట్స్ యూ స్టోర్ ది అవుట్. ఇప్పుడు ఇది మీకు ఇది రిటర్న్ ఏదైనా చేస్తే, ఇదేదన్నా రిటర్న్ చేస్తే అది మీరు ఒక వేరియబుల్లో పెట్టుకునేలాగా ఉంటుంది. అది చేయట్లేదా? దెన్ ఇట్ ఈస్ నాట్ రిటర్న్. ఇది మీకు చూడండి, ప్రాబ్లం చెప్తాను. ఇది ఏమన్నా ఏలో పెట్టుకోగలుగుతా ఉంది. ఇది యూ కెనాట్. ఎందుకంటే ఇది వాయిడ్. వాయిడ్ అంటే మీనింగ్ ఏంది? నా మెథడ్ ఏమీ రిటర్న్ చెయ్యదు అని చెప్తా ఉంది. కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే అర్థం ఏంటిది? మీకు ఒక చిన్న అనాలజీ చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక స్వీట్ షాప్కి వెళ్ళిండ్రు, రైట్? మీరు ఒక స్వీట్ని ఆర్డర్ చేశారు. మీరు నాకు ఈ స్వీట్ కావాలని చెప్పి చేశారు. వాడు ఫ్రెష్గా స్వీటు అవి కలిపి ఇవి కలిపి మంచిగా అది ఇది వేసి బాగా రెడీ చేశాడు. మంచిగా రెడీ చేసి వాడు మీకు రిటర్న్ చెయ్యకుండా తీసుకొని గ్లాస్ బాక్స్లో పెట్టిండు. దాన్ని చూస్తూ ఉంటారు. మీ నోట్లో లాలాజల ఊరుతా ఉంటుంది. మీరు దాన్ని పట్టుకోలేరు, తినలేరు. జస్ట్ వాడు మీకు బాక్స్లో పెట్టి, ఒక షోకేస్ బాక్స్లో పెట్టి చూపించింది మీకు. ఇంత ప్రిపరేషన్ చేసి వాడు ఆ షోకేసు గ్లాస్ బాక్స్లో పెడితే నోరు ఊరదండి, మీరు తినలేరు దాన్ని. యూ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ దట్. సో దట్ బేసికలీ ఈజ్ నాట్ రిటర్నింగ్ ఆర్ ఈజ్ నాట్ గివింగ్ యూ ద స్వీట్ టు హ్యాండ్. వాడు మీ చేతికి ఇవ్వట్లేదు. ఈజ్ వాయిడింగ్ ఇట్. వాయిడింగ్ అంటే ఏంటిది? హే, ఐఎమ్ నాట్ గివింగ్ ఇట్ టు యూ, డోంట్ ఎక్స్పెక్ట్ ద స్వీట్ ఫ్రమ్ మీ. నువ్వు ఆర్డర్ చేయడం వరకే నీ పని, నేనైతే నీ చేతికి అంటాను. మీకు అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతుందో? యు ఆర్ నాట్ రిటర్నింగ్ ఇట్, యు ఆర్ నాట్ గివింగ్ ఇట్ టు హిమ్. దాన్ని ఇవ్వాలంటే ఏం చేయాలి మీరు? యూ నీడ్ టు చేంజ్ ఫ్రమ్ వాయిడ్ టు వాట్ ఎవర్ ద రిటర్న్ టైప్ ఇట్ ఈస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే వీ వాంట్ టు గివ్ బ్యాక్ ఎ నెంబర్, రైట్? ఒక నెంబర్ని వెనక్కి ఇద్దామనుకుంటున్నాం అనుకోండి. యూజర్కి ఒక నెంబర్ని ఇద్దామనుకుంటున్నామంటే, అంటే ఇప్పుడు బీని యూజర్కి ఇవ్వాలి. బీని యూజర్ అంటే ఇక్కడ బి ఏ టైపు? ఇంట్, అంతేనండి. లెట్స్ సే దిస్ మెథడ్, నేను ఇది చేయాలండి. ఐ వాంట్ టు బి ఏబుల్ టు డూ దిస్. అవుట్పుట్ అనే ఒక ఇంటీజర్ వేరియబుల్లో ఇది ఇచ్చే వాల్యూని నేను అందులో పెట్టుకోవాలనుకుంటున్నాను. అంటే ఏం చేయాలి ఇక్కడ నేను? ఇది ఒక నెంబర్ ఇచ్చేలాగా ఇది ఒక ఇంటీజర్ ఇచ్చేలాగా నేను చూడాలి. ఇది ఇంట్ ఎప్పుడు ఇస్తుంది? ఇప్పుడు ఇంట్ అని ఇచ్చాను నేను. అంటే దీని అర్థం ఏంటిది? ఈ మెథడ్ అనేది ఇంట్ ఇస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడల్లా ఒక ఇంట్ ఇస్తుంది. ఆ ఇంట్ ఇస్తుంది అని చెప్తా ఉన్నాను నేను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం సమస్య లేదు ఇప్పుడు. ఎందుకంటే అజంప్షన్ ఏంటిది? ఇది ఎట్లనో ఇంట్ ఇస్తుంది, ఆ ఇంటిని తీసుకోపోయి దీంట్లో పెట్టేసుకో అంటది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిది? ఒరే, నువ్వేమో నీ మెథడ్ ఇంట్ ఇస్తుంది అంటున్నావు, కానీ ఏడిస్తున్నావు రా అంటుంది ఇక్కడ.
సో ఆ రిటర్న్ చేయడం ఎలా అంటే, ఒక ఇంట్ని రిటర్న్ చేయడం ఎలా అంటే, రిటర్న్ దట్ ఇంట్. ఇంటూ 1 అయితే 1, 10 అయితే 10, 20 అయితే 20, బి అయితే బి. ఇక్కడ అర్థమైందండి ఏం జరుగుతుందో? రిటర్న్ అంటే ఏంటనంటే ఒక నెంబర్ని మనము వెనక్కి ఇచ్చిన తర్వాత యూజర్ అనేటోడు కాలర్ ఎవడైతే ఉంటాడో, మనం ఎక్కడైతే ఫ్యూచర్లో కాల్ చేసుకుంటామో, ఇక్కడ డిఫైన్ చేసాము, ఇక్కడ కాల్ చేసాము కదండి. కాల్ చేసినప్పుడు మనం ఆ నెంబర్ని ఆర్ వాట్ ఎవర్ ద డేటా టైప్ ఇట్ ఈస్, మనం దాని ఒక వేరియబుల్లో పెట్టుకోగలిగితే, దెన్ దట్ మీన్స్ దిస్ ఈజ్ రిటర్నింగ్ సంథింగ్. అర్థమైందండి? ఒకవేళ మనం దీన్ని ఒక వేరియబుల్లో పెట్టుకోలేకపోతున్నాం అనుకోండి, ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిటర్నింగ్, మనం దాన్ని ఒక వేరియబుల్లో పెట్టుకోలేకపోతే దట్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. అంటే ఇట్ ఈస్ రిటర్నింగ్ వాయిడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే వాయిడ్ అన్నాను, కొట్టుకుంటుంది ఇది. ఎందుకు కొట్టుకుంటుంది? ఒరే నువ్వు వాయిడ్ అంటున్నావు. వాయిడ్ అంటే ఏంటిది? ఇది నువ్వు అసలు ఏమీ రిటర్న్ చేయకూడదు. నువ్వు ఏమీ రిటర్న్ చేయకుండా రిటర్న్ చేయకూడదు, మరి ఎందుకు నీ దాంట్లో రిటర్న్ స్టేట్మెంట్ ఉంది? చూడండి. సిన్స్ గెట్ ఎ నెంబర్ రిటర్న్స్ వాయిడ్, ఏ రిటర్న్ కీవర్డ్ మస్ట్ నాట్ బి ఫాలోడ్. అంటే ఏంటిది? ఇది ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం అయిందా? వాయిడ్ అంటే నో రిటర్న్. వాయిడ్ మీన్స్ నో రిటర్న్. రెండే స్టేట్లు ఉంటాయి. వెదర్ యూ రిటర్న్ సంథింగ్ ఆర్ యూ డోంట్ రిటర్న్ సంథింగ్ ఫ్రమ్ ఎ మెథడ్. ఓకేనండి? వెదర్ యూ రిటర్న్ సంథింగ్ ఆర్ యూ డోంట్ రిటర్న్ సంథింగ్. వెన్ వీ డోంట్ రిటర్న్ సంథింగ్, then what would do we use? Void. When we return something, what do we use? Whatever the type that we are returning, whether it's an int, okay, int return చేసాం అనుకోండి, you need to back it with this return word and then whatever the number it is. మీరు డైరెక్ట్గా 1000 ఇచ్చుకోండి, లేకపోతే ఒక వేరియబుల్లో ఒక నెంబర్ ఉంది అంటే ఆ నెంబర్ ఇచ్చుకోండి, రైట్? లేదు నేను అసలు నాకు ఈ వేరియబుల్ వద్దు, నా టైం పక్క, నేను డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసుకుంటానంటే, కమ్ హియర్, సే ఏ ఇంటూ 2000 ఆర్ 2. సో ఫ్యూచర్లో ఈ నెంబర్ని మీరు కాల్ చేసినప్పుడు మీకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మీరు ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఐ మీ మేకింగ్ సెన్స్? ఇక ఏమన్నా అర్థమవుతుంది ఇక్కడ? అంటే నా కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? I'll give you even more examples, but up to now, రిటర్న్ అంటే ఏంటిది, వాయిడ్ అంటే ఏంటిది, రిటర్న్ టైప్ అంటే ఏంటిది, అసలు రిటర్న్కి కన్సోల్కి రాయడానికి తేడా ఏంటిది, అర్థమవుతుందా మీకు? ఓకే అండి. ఇంకా చేయగా ఎగ్జాంపుల్స్ ఇంకా క్లారిటీ వస్తుందండి. అర్థమైందండి. కూల్. మలిస గారు మీకండి? నాకు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందంట. కన్ఫ్యూజింగ్ ఎక్కడ కన్ఫ్యూజింగ్ ఉంది? ఏమో ఇది అంటే మీరు ఇక్కడ రిటర్న్ అంటున్నారు, అటు వాయిడ్ అంటున్నారు. ఓకే, ఒక మెథడ్ని రిటర్న్ అంటే ఇప్పుడు మెథడ్ని పిలిచేటప్పుడు వెదర్ ఇట్ షుడ్ బి ఏబుల్ టు స్టోర్ సంథింగ్ ఇన్ ఎ వేరియబుల్. అంటే ఇది ఇచ్చే ఇది మనం పిలిచి ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అర్థమైందండి? పోనీ అక్కడ మీ కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ వద్దు, అట్లీస్ట్ ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ అవుట్పుట్లో దీంట్లో మనం ఒక నెంబర్ ఇచ్చుకోవచ్చా? నెంబర్ ఇచ్చుకుంటే ఓకే, నెంబర్ ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నెంబర్ ఇచ్చుకోకుండా ఐఎమ్ యూజింగ్ సంథింగ్ ఎల్స్. అంటే ఏంటి, ఆ ప్లేస్లో ఒక నెంబర్ ఇచ్చే ప్లేస్లో నేను ఒక మెథడ్ పిలుస్తున్నాను. అంటే ఏంటిది, ఈ మెథడ్ ఏం చేయాలి? ఈ మెథడ్ నాకు ఒక నెంబర్ రిటర్న్ చేయాలి, అంతేనండి? ద గోల్ అంతే కదా. ఇప్పుడు ఈ మెథడ్ అవుట్పుట్లో ఖచ్చితంగా ఒక నెంబరే తీసుకుంటుంది. ఇది నాకు 2 ఆప్షన్లు ఉన్నాయి. నాకు 2 ఆప్షన్లు ఏంటి, ఈధర్ నేను ఒక నెంబర్ అన్నా ఇచ్చుకోవాలి, లేదంటే ఆ నెంబర్ని రిటర్న్ చేసే ఒక వేరియబుల్ అన్నా ఇచ్చుకోవాలి. లైక్ అంటే ఐ మీన్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ పైన ఇంట్ హలో ఈక్వల్ 10 అన్నాను అనుకోండి, నాకు 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, నేను డైరెక్ట్గా నెంబర్ అన్నా ఇచ్చుకోవచ్చు అవుట్పుట్లో.
అంతేనండి? లేకపోతే హలో అనన్నా ఇచ్చుకోవచ్చు కదా! బికాజ్ హలోలో కూడా ఒక ఇంటే కదా ఉంది. యాహ్! అంతే కానీ ఇక్కడ ఇక్కడ 10 మార్చలేదు కదా! ఇక్కడ 1000 ఉంది. ఇది అదొకటి వేరు. ఉంది. దీని గురించి కాసేపు పక్కన ఓకే. పెట్టేసేయండి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసేయండి. హ్మ్. దానిలో ఏముందో మీకు అనవసరం. హ్మ్. పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నాకు ఆప్షన్ ఏంటిది? అవుట్‌పుట్‌లో నేను డైరెక్ట్ అవుట్‌పుట్ అనేది ఒక ఏ జాతికి చెందింది? ఇంటికి చెందింది. హ్మ్. అవుట్‌పుట్‌లో నాకు 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ నేను ఒక నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఒప్పుకుంటారా అండి? ఇక్కడ వరకు ఓకే కదా? యాహ్! లేకపోతే ఒక వేరియబుల్, ఆ వేరియబుల్‌లో ఒక ఇంట్ ఉంటే అదన్నా ఇచ్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హలో. హ్మ్. ఇక్కడ దాకా ఓకే. ఒప్పుకుంటారా? హ్మ్. ఒకసారి ఇక్కడ గమనించండి. నాకు మూడో ఆప్షన్ ఏంది అనంటే ఐ కెన్ యూజ్ ఎ మెథడ్ దట్ కెన్ రిటర్న్ ఎన్ ఇంట్ యాస్ వెల్. దానిలో ఏముందో అనవసరం. అది ఏదైనా కానివ్వండి. ఇప్పుడు చూడండి ఇది కూడా ఒక ఇంటే రిటర్న్ చేస్తుంది కదా! హ్మ్. నాకు 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్‌గా వాల్యూని ఇచ్చేయడం. ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇచ్చేయడం. 2 ఆ నెంబర్‌ని హోల్డ్ చేసుకున్న వేరియబుల్‌ని ఇవ్వడం. యాహ్! ఓకే. 3 ఒక నెంబర్‌ని రిటర్న్ చేయగలిగే ఒక మెథడ్‌ని ఇవ్వడం. అంతేనండి? హ్మ్. సపోజ్ హ్మ్. ఇప్పుడు ఇది ఇవ్వట్లేదు. ఇది స్ట్రింగ్ ఇస్తుంది. ఇది తీసుకుంటదా అండి? తీసుకోవచ్చు ఆహా! చూడండి. హుహు. ఎందుకంటే ఒరేయ్ నాయనా అవుట్‌పుట్ ఇంటే తీసుకుంటదిరా. నువ్వు స్ట్రింగ్ ఇచ్చే మెథడ్‌ని ఎట్లా కాల్ చేస్తావు? అదే విధంగా ఇక్కడ స్ట్రింగ్ అనే ఒక ఆహ్, ఆహ్, ఏబీసీ అని ఉంది. ఇది స్ట్రింగ్ తీసుకుంటది ఇది. ఏబీసీ అనుకోండి హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్. అదే హ్మ్. ఇప్పుడు మీరు హ్మ్. ఇక్కడ ఏబీసీ ఇస్తే తీసుకుంటదా? తీసుకోదు. లేదు. ఎందుకంటే ఇది స్ట్రింగ్‌ది. ఒరేయ్ నాయనా అవుట్‌పుట్ హ్మ్. అనేది ఇంట్‌కి సంబంధించింది. నువ్వు నువ్వు దాంట్లో స్ట్రింగ్ హ్మ్. ఎట్టిస్తావని గోలపెడతది. అంతేనండి? హ్మ్. సో, మనకి 3 ఆప్షన్లు ఉన్నాయి. అగైన్ డైరెక్ట్‌గా ఒక నంబర్ ఇచ్చేసుకోండి. యాహ్! లేదు ఈ నంబర్ ఇవ్వగలిగే ఒక నంబర్ అంటే ఒక ఇంటీజర్ ఇవ్వగలిగే ఒక వేరియబుల్ ఇచ్చుకోండి. హ్మ్. లేదు ఒక ఒక ఇంటీజర్‌ని ఇవ్వగలిగే ఒక మెథడ్‌ని ఇచ్చుకోండి. హ్మ్. ఇక్కడ దాకా అర్థమైందా అండి? యాహ్! ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ దాకా అర్థమైంది. అంటే ఏంటిది ఇక్కడ? హ్మ్. ఒక మెథడ్ మనకి ఇట్ షుడ్ బి ఏబుల్ టు రిటర్న్ అస్ సంథింగ్. హ్మ్. రైట్? హ్మ్. అంటే ఒక మెథడ్ అనేది ఒక వాల్యూని రిటర్న్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మనకు మన ఇష్టం అది. ఒకవేళ చేస్తే ఇంట్‌ని రిటర్న్ చేసే దాన్ని మనం దీనిలో పెట్టుకుంటాం. అంతేనండి? హ్మ్. ఇది మనకి రిటర్న్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇక్కడ నేను ఇంట్ అని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఇది రిటర్న్ చేస్తది. ఖచ్చితంగా ఇదే వస్తది. యాహ్! ఖచ్చితంగా చేస్తది. ఒకవేళ ఇది నేను చేయదు అని అనుకోండి. ఇది వాయిడ్ అన్న. ఇది అసలు ఏమీ చేయదు అని చెప్పాను నేను. ఇది ఇప్పుడు ఏం చెప్తుంది? ఒరేయ్ నాయనా నేను నేను నా పేరు అవుట్‌పుట్టు. నేను ఓన్లీ ఇంటిజర్‌లే తీసుకుంటాను. హ్మ్. నువ్వు ఇంటిజర్ ఇవ్వకపోతే నాకు నీతో పనే ఉంది. హ్మ్. నువ్వు అసలు నాకు ఇంటిజర్ ఇవ్వట్లేదు. ఐ కెనాట్ యూజ్ యూ. పక్కా పో అంటది. అప్పుడు యూ గెట్ బ్యాక్ అండ్ యూజ్ ఎ నంబర్. అర్థమైందా అండి? యాహ్! అర్థమైందండి ఇప్పుడు. హ్మ్. సో, ఇక్కడ ఏంటిది? ఇప్పుడు ఇది ఇంట్ అన్నాం కాబట్టి అంటే ఇక్కడ ఇది అయిపోయింది. ఈ యూజ్ పక్కన పెట్టేసేయండి. లెట్స్ అబ్జర్వ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మెథడ్. ఇప్పుడు ఈ మెథడ్ అబ్జర్వ్ చేసుకుంటే ఈ మెథడ్ మనం ఏం చెప్పాము? ఈ మెథడ్ అనేది మనకి ఇంట్ ఇవ్వాలి అని చెప్పాము. అంటే అర్థం ఏంటిది? హ్మ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ షుడ్ రిటర్న్ ఎ నంబర్. నంబర్. యాహ్! ఆ నెంబర్ డైరెక్ట్‌గా ఒక నెంబర్ అన్నా ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్‌గా ఒక నెంబర్ అన్నా ఇచ్చుకోవచ్చు. రైట్? లేదు అనంటే ఆ నెంబర్‌ని రిటర్న్ చేసే ఇంటీజర్‌ని రిటర్న్ చేసే ఒక వేరియబుల్‌ని అంటే వితిన్ ద స్కోప్ ఆఫ్ దిస్ అదన్నా ఇచ్చుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా మనం ఒక ఈక్వేషన్ రాసి పడేయచ్చు. హ్మ్. అర్థమైందా అండి? యాహ్! ఓకేనండి. ఆర్ యు గుడ్? యాహ్! ఓకే అండి. ఇప్పుడు అర్థమైంది. ఓకే. సూపర్ అండి. ఓకే. నౌ ఇక్కడ దాకా అయింది కదండీ! లెట్స్ టేక్ వన్ మోర్ గుడ్ ఎగ్జాంపుల్. మీకు బాగా యూజ్ అయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరెప్పుడు చూస్తా ఉన్న ఎగ్జాంపులే. మరి చూస్తూనే ఉంటారది. దిస్ ఈజ్ సూపర్ యూజ్‌ఫుల్ అండి. సూపర్ ఫ్లెక్సిబుల్. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంట్ అనే ఇంట్ అనే ఒక డే ఒక డేటా టైప్‌ని రిటర్న్ చేయగలిగే ఒక మెథడ్‌ని కాల్ చేస్తా. సమ్ టు నంబర్స్ అని ఒక మెథడ్‌ని క్రియేట్ చేస్తున్నా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ షుడ్ రిటర్న్ సమ్ నంబర్. ఏదో ఒక నంబర్ రిటర్న్ చేయాలి. ప్రస్తుతానికి 0 పెట్టాను. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే నా ఈ మెథడ్ 2 ఇన్పుట్లు తీసుకుంటది. ఇంట్ ఏ, ఇంట్ బి 2 హ్మ్. ఇంటిజర్‌లు తీసుకుంది. ఆ 2 ఇంటిజర్‌ని నేను ఏం చేయాలనుకుంటున్నాను? సమ్ చేద్దాం అనుకుంటున్నా. ఏ ప్లస్ బి చేద్దాం అనుకుంటున్నా.
ఇక్కడ దాకా ఓకేనండి? యా నేను 2 నెంబర్లు తీసుకోవాలి. ఆ రెండింటిని సమ్ చేస్తే ఇది ఒక ఇంటీజర్ని రిటర్న్ చేయాలి. సో అది a ప్లస్ బి రిటర్న్ చేయాలి. అంతేనండి? ఇప్పుడు నేను ఏం చేయొచ్చు ఇక్కడ, నేను హౌ కెన్ ఐ కాల్ దిస్ సమ్ 2 నెంబర్స్ అని చెప్పేసి ఏలో 1 తీసుకున్నాను, బిలో 2 తీసుకున్నాను. ఓకేనండి? ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ హోవర్ చేసిందంటే చెప్తాను చూడండి, ఇది ఒక ఇంట్ రిటర్న్ చేస్తూ ఉంది అని. ఇది గాల్లో ఉంది ఇప్పుడు. ఇది స్టిల్ కెన్ రన్, కానీ మీకు ఏమి ఇవ్వదు. దెర్ ఈస్ నథింగ్ టు ప్రింట్ హియర్. దెర్ ఈస్ నథింగ్ టు షో ఆన్ ద కన్సోల్. ఇక్కడ మీ కన్సోల్ డాట్ రైట్ లైన్ అనేది ఎక్కడ లేదు కదా. సో దెర్ ఈస్ నథింగ్ టు షో హియర్. లెట్స్ సే మీరు దీన్ని మీరు చూపించుకోవాలనుకోండి, యూ కెన్ డూ ఇట్ సెవరల్ వేస్. ఒకటి, దీన్ని నేను ఒక ఇంటీరియర్లో పెట్టుకుంటా, ఇంట్ సమ్ అని ఒక వేరియబుల్ పెట్టుకున్నా. అర్థమైందండి? ఇది రిటర్న్ చేసే నంబర్ని నేను ఈ వేరియబుల్లో పెట్టుకున్నా. రైట్? ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది, ఇప్పుడు కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ ప్రింట్ ఇట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ సమ్. వచ్చిందండి? రైట్, ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నా ఇష్టం అండి. ఇప్పుడు నేను దీన్ని ఎంత అంటే అంత తెచ్చుకోవచ్చు నేను. చూసారండి? ఐ కెన్ యూస్ హౌఎవర్ ఐ వాంట్. అదే నాకు ఇంట్ అవుట్పుట్ అని కూడా పెట్టారు కదండి. యా, నా ఇష్టం అండి. నా ఇష్టం వచ్చిన పేరు తెచ్చుకుంటాను నేను. ఇట్ డజంట్ హ్యావ్ టు బి అవుట్పుట్ నేమ్, రైట్? ఇక నేను ఓ అని పెట్టుకుంటా, ఎస్ అని పెట్టుకుంటా, నా ఇష్టం వచ్చిన. ఇప్పుడు ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఇదే పేరు ఉండాలని రిక్వైర్మెంట్ యాడ్ లేదు కదండి. నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఎస్ అని పెట్టుకుంటాను, ఎస్ అని పెట్టుకుంటాను, నా ఇష్టం. ఇప్పుడు నేను సమ్ 2 నెంబర్స్ అన్నాను, నేను మైనస్ చేస్తాను. నాకు పిచ్చోడు నేను. సమ్ అని చెప్పి నేను మైనస్ చేస్తాను, నా ఇష్టం. నిజమే. ఇదిగోండి వచ్చింది చూడండి. మీకు అర్థమైందండి? ఫస్ట్ నేను నా ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకుంటాను, నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను నేను. కానీ బుర్ర ఉండేటోళ్ళు ఏం చేస్తారు? లాజికల్గా ఇచ్చుకుంటారు, అర్థమయ్యేలాగా ఇచ్చుకుంటారు. బట్ డిడ్ యూ గెట్ ఇట్? సో చెప్పినప్పుడు బానే ఉంటదండి, మేము చేయాలంటేనే వస్తుంది. రైట్. సో యా, ద ఎసెన్స్ ఆఫ్ ఫంక్షన్ ఇంతేనండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే రిటర్న్ టైప్, ఇది ఏం రిటర్న్ చేస్తూ ఉంది? ఇంట్ చేస్తూ ఉందా, స్ట్రింగ్ యూనో వాట్, లెట్స్ క్రియేట్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ని మనము క్రియేట్ చేద్దాం. యూనో వాట్, మనం ఆల్రెడీ చేసినాం ఇక్కడ. ఇప్పుడు అదే రిటర్న్ టైప్ చెప్పారు కదండి, వాయిడ్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. షూర్, ఓకే. వాయిడ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. లెట్స్ సే మా ఊర్లో హరిరామ కృష్ణ ఉందండి, దాన్ని ఏమంటారు? ఇస్కాన్ చాంటింగ్స్. ఇప్పుడు వాయిడ్ పెట్టి ఇంతక్కడ చేసిన ఇలా పెట్టకూడదు కదండి, సమ్ గట. అంటే ఇప్పుడు మీరు ఇలా పెడదాం అనుకుంటున్నారా? ఆర్ లైక్ వాయిడ్ పెడితే రిటర్న్ ఉండదు, పెట్టకూడదు కదా, ఉండదు. పెట్టకూడదు. వాయిడ్ పైన అంటే మరి సేమ్ మెథడ్ పైన కాల్ చేసి అదే పైన వాడిందే. ఇప్పుడు గెట్ నెంబర్ గట్ట పెట్టకూడదండి, వాయిడ్ గెట్ నెంబర్. నాకు అర్థం కాలేదండి. పైన ఇప్పుడు ఇంటూ ఇది అంటున్నారా? వేరియబుల్ డిక్లేర్ చేసావు కదా, అట్లా వాయిడ్ ని ఉండు. ఇదే మీరు మాట్లాడే దీని గురించేనండి. ఇప్పుడు ఇక్కడ వాయిడ్ పెడితే మెథడ్ అంటారు, సేమ్ థింగ్. రిటర్న్ తీసేసి సరే ఓకే, రిటర్న్ తీసేసినాము అంటే ఈ లైన్ మొత్తం తీసారనా? కన్సోల్ పెట్టు ఒకసారి. కన్సోల్ పెట్టచ్చు. వాయిడ్ పెడితే కన్సోల్ యూస్ చేయాలి, అవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు యూజ్ ఇట్. కన్సోల్ అనేది ఒక ఆప్షనల్ అండి. మీకు సపోజ్ ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. యూ నీడ్ టు పుష్ డేటా టు లెట్స్ ఏ డేటాబేస్. మీరు డేటాని డేటాబేస్కి పుష్ చేయాలి. పర్ఫార్మ్ ద లాజిక్ హియర్. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. లెట్ మీ కమెంట్ ఆల్ దిస్.
ఓకే. సపోజ్ ఇది ఇది ఇప్పుడు చెప్పు ఇది ఇది వాట్ ఇట్స్ కమ్ బ్యాక్ టు దిస్. సపోజ్ ఇప్పుడు మీరు ఒక వాయిడ్ మెథడ్ చేయాలి. వాయిడ్ పుష్ డేటా టు డేటాబేస్ అని మీరు మీరు ఇక్కడ మీరు ఓకేనండి. మీరు మీరు ఏ అంటే డిపెండ్స్ ఆన్ ద కంటెక్స్ట్ ఇట్ చేంజెస్. ఏం చేస్తారంటే యూనో పెర్ఫామ్ డీబీ లుకప్ అదర్ ఆపరేషన్స్ ఏవేవో చేయాల్సి వస్తుంది. చేశాక యూ రైట్ యువర్ కోడ్ హియర్. అంటే ఎట్లా అంటే డేటాబేస్ డాట్ పుష్ సంథింగ్ లైక్ దట్. అలాంటి మెథడ్ ఏదన్నా ఉంటే కాల్ చేస్తారు. ఇప్పుడు అది లేదు కాబట్టి పని చేయదు. కాల్ చేస్తారు అంతే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ డోంట్ నీడ్. సో దిస్ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్, రైట్? ఇది ఒక వాల్యూని రిటర్న్ చేసి మీరు ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి, లేకపోతే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి, అట్లేమి ఇవ్వదు కదండి. ఇది దెర్ ఇస్ నో పర్పస్, దెర్ ఇస్ నథింగ్ డూయింగ్ దేర్. ఒక ప్రొసీజర్ని నడుపుతారు ఇక్కడ అంతే. దిస్ ఇస్ జస్ట్ వాయిడ్స్ ఆర్ మెంట్ ఫర్ జస్ట్ ప్రొసీజర్స్, నాట్ యాజ్ ఎ ఫంక్షన్. మీకు సీక్వెల్లో వాడతారు. సీక్వెల్లో ఫంక్షన్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి. The function of purpose is to takes the value, process something and gives it back to you. మీకు ఇంకొక విధంగా చెప్తా చూడండి. ఫంక్షన్ ఈజ్ ఏ బాక్స్ అండి. ఫంక్షన్ ఈజ్ ఏ బాక్స్. 2 నంబర్స్ అనే మెథడ్ ఏం తీసుకుంటుంది? ఇక్కడ ఇన్పుట్గా ఏం తీసుకుంటుంది? ఇట్ టేక్స్ ఇంట్ ఏ యాజ్ అన్ ఇన్పుట్. మనం ఇంకా చిన్న బాక్సులు పెట్టుకుందాం ఇంకా నీట్గా కనపడేటట్టుగా. ఇట్ టేక్స్ ఓకే ఇంట్ ఏ, లెట్ మీ యూజ్ యాజ్ ఎ కలర్. ఓకే, ఇది ఒకటి తీసుకుంటుంది. అండ్ ఇంకోటి ఏం తీసుకుంటుంది? సెకండ్ ఇన్పుట్ ఇంట్ బి, రైట్? ఇది అవుట్పుట్ ఏమి ఇస్తూ ఉంది? ఇది సమ్ ఇస్తూ ఉంది, అంతే కదా. ఇంట్ ఇంట్ అనేది ఒకటి ఇస్తుంది అంతే. ఇంట్ బయటకి ఇస్తుంది. ఈజ్ అవుట్పుట్టింగ్ దిస్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ మెథడ్ అనేది ఏం చేస్తూ ఉంది? రెండు ఇంటీజర్ రెండు తీసుకొని ఒకటి బయటకి ఇస్తూ ఉంది. బేసికలీ దిస్ ఈజ్ ద మెథడ్ సిగ్నేచర్ అంటారు దీన్ని. ఓకే, ఇప్పుడు నేను లెట్స్ సే ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ మెథడ్. ఏంటిది అని అంటే పుష్ నంబర్, లేకపోతే ఇక్కడ ప్రింట్ నంబర్. ఓకే, టేక్ ఇన్పుట్, డూ సంథింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అన్నాం అనుకోండి. అంటే నేను ఇచ్చే డేటా తీసుకో, 2 నెంబర్లు తీసుకో, వెనకాల ఏదో పని చేయి అని అన్నాం అనుకోండి. అప్పుడు ఏంటిది? దెర్ ఈజ్ నథింగ్ హియర్ టు రిటర్న్. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు? void. There is nothing to return. It's a void. Basically, void. అర్థమైందా? there is nothing to return here. సపోజ్ ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను నేను. అసలు ఇది ఇన్పుట్ కూడా తీసుకోదు అనుకోండి. ఇది ఇన్పుట్ కూడా తీసుకోదు. ఏంటిది ఇది? బేసికల్లీ నో ఇన్పుట్, బేసికల్లీ ఎంటీ. ఇదేంటిది? ఇట్లా చెప్పవద్దు నేను. నథింగ్, ఇట్ డజంట్ టేక్ ఎనీథింగ్. బేసికలీ ఎంటీ. నో ఇన్పుట్స్ అట్ ఆల్. ఇన్పుట్స్ ఏమీ తీసుకోదు, రైట్? నో ఇన్పుట్స్. అప్పుడు ఏమవుతుంది? మనం దీన్ని లెట్స్ సే ప్రింట్ చాంటింగ్స్ అన్నాం అనుకోండి. ఇది ఇన్పుట్ ఏం తీసుకోదు, ఏమున్నా సరే దీంట్లోనే డిఫైన్ అయిపోయింది. అదే మళ్ళీ వస్తుంది అంతే. ఓకేనండి? ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్ అట్ ఆల్? రైట్. సపోజ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. ఇస్కాన్ చాంటింగ్స్ అని చూపించాలనుకోండి. ఏం చేస్తాం? ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటాం, రైట్? ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చేసి మా అంతేనా అండి? ఇంతే కదా ఉండేది చాంటింగ్స్.
ఇప్పుడు కిందకు వచ్చి నేనేమంటాను, కిందకు వచ్చేసి ఐ జస్ట్ కాల్ ఇట్ ఇస్కాన్ చాంటింగ్స్ సరే అని చెప్పాను. ఓకే, ఎందుకంటే మళ్ళీ కూడా ఇచ్చినాను. ఓకే, లేదు నేను ఇది ఇంకొంచెం అడ్వాన్స్డ్గా చేయాలన్నా ఇక్కడికి వచ్చాను, ఫర్ లూప్ పెట్టాను. ఇక్కడ మీకు గుర్తుంది కానీ ఫర్ లూప్ ఐ స్టార్ట్స్ విత్ 0. ఇక్కడ నేను యూజర్ దగ్గర ఒక కౌంట్ తీసుకుంటాను. చాంటింగ్స్ ఎన్నిసార్లు కావాలి చెప్పాలి. సపోజ్ అంటే నేను అడుగుతాను, నీకు ఎన్నిసార్లు చాంటింగ్స్ కావాలి. నేను ఇక్కడ ఇంట్ అనే ఒక నెంబర్ తీసుకుంటా, ఇంట్ కౌంట్ అని ఒకటి తీసుకుంటాను నేను. సో ఈ కౌంట్ అయ్యేంత వరకు, అంటే స్టార్ట్ విత్ 0 లెస్ దెన్ 1, ఆర్ ఐ కెన్ సే స్టార్ట్ విత్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కౌంట్ అయ్యేంత వరకు ఇది రన్ చేయమన్నా. ఇప్పుడు ఇక్కడ నేనేం చేశాను, చాంటింగ్స్ నాకు కౌంట్ నాకు ఇది ఎన్నిసార్లు కావాలి, ఒకసారి కావాలని అడిగా. ఏం చేస్తుంది ఇప్పుడు చూడండి, ఒకసారి ప్రింట్ అవుతుంది. ఒకసారి ప్రింట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని 2 సార్లు కావాలని అడిగా. చెప్పండి ఏమైతుంది చెప్పండి. 2 సార్లు వచ్చింది. నాకు ఇది 10 టైమ్స్ కావాలని అడిగా. ఇక్కడ అర్థమవుతుందండి ఏం జరుగుతుందో. యూ కెన్ కంట్రోల్, ఓకేనండి, యూ కెన్ కస్టమైజ్ ద మెథడ్ బై యూజింగ్ వాట్, ఇన్పుట్ పారామీటర్స్, ఆప్షనల్ ఇన్పుట్ పారామీటర్స్. స్టిల్ మనం ఇక్కడ ఏమి రిటర్న్ చేస్తలేము, జస్ట్ స్క్రీన్ మీద ప్రింట్ చేస్తున్నాం అంతే. వీఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. స్టిల్ దిస్ ఈజ్ వాయిడ్, రైట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫర్ లూప్ ఈ గోలంతో వద్దు, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే చాలా ఈజీ, మీకు చూసారు ఒక లైన్లో రాసి పడేసినాం అయిపోయింది. లెట్స్ సే ఇట్ ఈస్ రిటర్నింగ్ ద చాంటింగ్, ఇట్ ఈస్ ప్రింటింగ్ ద చాంటింగ్, రైట్. మీరేం చేయొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ చాంటింగ్ యూ కెన్ సే గివ్ ఇస్కాన్ చాంటింగ్ అని ఒక పేరు పెట్టుకున్నాను. అంటే ఏంటిది, ఇది ఒకటి రిటర్న్ చేయాలనుకోండి, రైట్. అంటే ఫస్ట్ ఇది ఒకటి రిటర్న్ చేయాలి. అంటే ఏంటిది, ప్రింటే కాదు, ప్రింట్ చేసినా చేయకపోయినా బట్ నాకేం చేయాలంటే నువ్వు దీన్ని రిటర్న్ చేయాలని చెప్పాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, యు కమ్ హియర్ అండ్ యూ డూ రిటర్న్. ఇక్కడ ఏంటిది, నువ్వు రిటర్న్ చేద్దాం అనుకుంటున్నావు కానీ ఇది వాయిడ్. కదా. అప్పుడు ఏం చేస్తాం, స్ట్రింగ్ పెడతాం. అంటే ఏంటిది, గివ్ ఇస్కాన్ చాటింగ్ అంటే ఇది ఇవ్వాలి బ్యాక్. అంటే ఏంటిది, ఇక్కడ యు క్రియేట్ ఏ వేరియబుల్ కాల్డ్ సి ఏదో ఒకటి. ఇప్పుడు ఇక్కడ గివ్ ఇస్కాన్ చాంటింగ్. ఇప్పుడు యు కమ్ బ్యాక్ హియర్ అండ్ దెన్ యు సే కన్సోల్ డాట్ రైట్ లైన్ సి. అర్థమైందండి, యు సీ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. వచ్చిందా, రైట్. ఇక్కడ మనం రకరకాలు పెట్టుకోవచ్చు. మీరు డైరెక్ట్గా కావాలంటే ఇక్కడే ఇచ్చుకోండి, హరే 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 అని ఇచ్చుకోండి, డైరెక్ట్గా ఇచ్చుకోండి కావాలంటే. అంటే ఏంటిది, ఇది వీకేసి డైరెక్ట్గా ఇచ్చుకోండి ఇఫ్ యూ వాంట్, లేదంటే ఇట్లా ఇచ్చుకోండి. అర్థమైందా అండి. రిటర్న్ అంటే ఒక వేరియబుల్లో పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చేది. దట్ ఈస్ వాట్ రిటర్న్ మీన్స్. మీకు 2 ఆప్షన్లు, వెదర్ యూ కెన్ రిటర్న్ సంథింగ్ ఆఫ్ ఎ మెథడ్ ఆర్ యూ కెన్ చూస్ నాట్ టు రిటర్న్ ఎనీథింగ్ బై గివింగ్ వాయిడ్. మీరు ఒకవేళ రిటర్న్ చేయగలిగితే దాన్ని మీరు ఒక వేరియబుల్లో పెట్టుకోవచ్చు, ప్రాసెస్ చేసుకోవచ్చు ఫర్దర్గా. యూ కెన్ డూ ఆల్ దాట్. ఆల్ రైట్, ఐ థింక్ మేబీ ఈజ్ ఓకేనండి. లైక్ ఈజ్ ఇట్ టూ మచ్ ఆర్ ఈజ్ ఇట్ టూ కాంప్లికేటెడ్ టు ఫాలో? ఆల్ రైట్, ఇంకంతేనండి. లైక్ షల్ వి ర్యాప్ ఇట్ అప్ ఫర్ టుడే? ఓకే అండి. All right, let me give you, yep, sure అండి. Let me give you some exercises to practice for today. ఓకేనండి, ఈ రోజుకి నేను కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తాను క్విక్గా. ఎస్,
ఇది కూడా అండి మీరు ఒక్కొక్క ఫంక్షన్ని మీరు ఒక్కొక్క కొత్త ప్రాజెక్ట్లో చేయాలి. మీరు ఇది క్విక్గా ఇచ్చేస్తాను. ఓకే, సో నేను మిమ్మల్ని 2 అడుగుతానండి. మీరు ప్రతి మెథడ్లో కూడా లేదు ఉండండి. ఇందులో మొట్టమొదటిది ఏంటి అంటే సే హలో ఫంక్షన్ రాయాలి మీరు. ఇది ఏం చేయాలి మీరు, ఇది మీరు రన్ చేస్తే మీకు ఇది మీకు రన్ చేస్తే ఇది మీరు కానీ రన్ చేస్తే నాకు అవుట్పుట్ కన్సోల్లో ఏం కావాలంటే హలో హలో ఇంకా పేరు హలో రాజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఏం చేయాలో చెప్పను నేను, బట్ ఒక ఫంక్షన్ రాయాలి మీరు. ఆ ఫంక్షన్ మీరు కాల్ చేస్తే హలో రాజ్ కావచ్చు, లేకపోతే హలో రామ్ కావచ్చు. యూనో ఇట్లా హలో అని చెప్పి ఒక పేరు రావాలి నాకు ఇక్కడ. అది ఏదైతే అది ఫస్ట్ ఎక్సర్సైజ్. ఓకేనండి. సెకండ్ ఎక్సర్సైజ్ what multiply ఫంక్షన్. ఓకేనండి. మల్టిప్లై ఫంక్షన్ రావాలి అంటే టేక్ 2 numbers, రిటర్న్ ప్రోడక్ట్ ఆఫ్ 2 అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2. రిటర్న్ చేయాలి. దాన్ని మీరు మళ్ళీ ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనండి. you can also return a list, right? ఇక్కడ ఏం చేస్తారంటే గెట్ టాప్ 5 ఇండియన్ సిటీస్. ఇది ఒక లిస్ట్. ఇది ఒక మెథడ్, ఇది ఒక ఫంక్షన్ రాయాలి మీరు. ఈ ఫంక్షన్ ఏం చేయాలి? దిస్ మస్ట్ అవుట్పుట్ లిస్ట్. మీకు లిస్ట్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఇట్ షుడ్ గివ్ మీ బ్యాక్ ఏ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. అందులో సిటీస్ ఉండాలి. ఓకేనండి, సిటీస్ ఉండాలి. లేకపోతే ఇది ఒక ఆప్షన్, ఇది ఒక వేరియంట్. అవుట్పుట్ డైరెక్ట్గా సిటీస్ ఇచ్చేయాలి, అవుట్పుట్ లిస్ట్ ఆఫ్ సిరీస్ ఇచ్చేయాలి. ఇది ఒక ఆప్షన్, ఇది ఒక థింగ్. రెండోది ఏది అని అంటే ఓకే, లేకపోతే లెట్ మీ జస్ట్ మేక్ ఇట్ ఇంటూ డిఫరెంట్ మెథడ్. ఇది ఒక స్ట్రింగ్ ఇచ్చేయాలి. ఓకే, దిస్ షుడ్ అవుట్పుట్ ఏ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. ఇంకోటి ఏంది అని అంటే ప్రింట్ లిస్ట్ ఐటమ్స్ అని ఒక ఫంక్షన్ ఉండాలి. ఇది ఏంది అని అంటే అవుట్పుట్ అంటే ఇట్ షుడ్ టేక్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ తీసుకోవాలి. అండ్ దెన్ అవుట్పుట్ అంటే ప్రింట్. ఓకే, ప్రింట్ ఈచ్ సిటీ, లేకపోతే ఇప్పుడు ప్రింట్ సిటీస్ అనుకోండి. ప్రింట్ సిటీస్ లిస్ట్. ఓకే, టేక్ సిటీస్ లిస్ట్ string and it should print each city. ఓకేనండి, ఇక్కడ దాకా ఈ 4 చేయగలరా? సో నిన్న మీరు చేయగలిగిన నాలెడ్జ్, నిన్న మీరు చేసిన ఎక్సర్సైజ్ ప్లస్ ఈరోజు ఫంక్షన్స్, ఆ రెండింటిని మిక్స్ చేసి ఒకటి చేస్తున్నాం మనం, అంతే. ఓకేనండి, లెట్ మీ జస్ట్ సెండ్ దిస్ యాస్ ఏ. ఇది చాట్ లో కూడా పెట్టవా స్క్రీన్ షాట్? Yep, I'm gonna put it right now. Alright, పెట్టేశాను. ఆల్రైట్ అండి. సో చాట్ అంటే ఇది ఈ టీమ్స్ చాట్ లో కూడా పెట్టచ్చు కదా? టీమ్స్ చాట్ లో కూడా పెట్టచ్చు, బట్ 2 అయిపోయి 8 లో కూడా పెట్టాను. యా, ఆల్రైట్.